ఐసక్ ఇంకా రెబాకన్ గురించి డీటెయిల్డ్గా చూస్తున్నాం. అది కాకుండా దేవుని ఇల్లు చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు మాట్లాడుకుందాం. రెబాకన్ గురించి మాట్లాడుతున్నాం. గత నమోదులో ఒక ప్రశ్న వేశాం. ఆ ప్రశ్నకు సమాధానం ఈ రోజు చూడబోతున్నాం. బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. స్వాగతం బ్రదర్. రెబాకన్ గురించి తరచుగా మనం చాలా స్పిరిచువల్ క్యారెక్టర్స్ చూసాం. అయితే గత కార్యక్రమంలో ఒక ప్రశ్నతో ఒక నెగటివ్ ట్విస్ట్తో ముగించాం. ఎలాగంటే సరే అన్నీ మాట్లాడుతున్నాం. అయితే రెబెక్కా కదా జేకబ్తో అలా కాదు, ఈ బ్లెస్సింగ్ పెద్దవానికి పోకూడదు నీకని చెప్పి ఒక కథ కట్టి అందులో ఒక ట్విస్ట్ ఉంచి, సరే అలాగే చావు వచ్చినా నాకే రమ్మని చెప్పి, ఇలా ఒక స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే అంతా ఉంది. అలా ఉన్నప్పుడు రెబెక్కా ఒక మంచి క్యారెక్టర్ అని ఎలా చెప్తారని చాలా మంది అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, దీనికి సమాధానం ఏంటి? ఒకరోజు మా ఇంట్లో మా పిల్లలు ఏదో ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు. అవును. ఏం ఆర్గ్యూ చేస్తున్నారని చెప్పి వెళ్ళి కూర్చుని ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారని అడిగాను. అప్పుడు నా మెసేజ్ ఒకటి వినేవారు ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వ్యూలో మాట్లాడుతున్నారు. ఏంటంటే, ఒక తల్లొచ్చి ఇద్దరు పిల్లలకి ఒకే ప్రేమగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ప్రేమగా ఉండాలి కదా. అవును. అలాగుంటున్నప్పుడు ఎలా ఒక పిల్లోడికి మాత్రమే, అది జ్యేష్ఠ కుమారునికి పక్షపాతంగా నడుచుకోవచ్చు? తనకి రావాల్సిన ఆశీర్వాదాన్ని తీసి ఎలా చిన్నవానికి ఇవ్వగలదు? అవును. అలాగైనా చిన్నవానికి ఇచ్చింది ఒక బ్లెస్సింగ్ అనేది అనుకోండి, అప్పుడు పెద్దవాన్ని మోసం చేసినట్టుగా ఉండదు. అవును, అతనికి దొరకాల్సింది దొరకకుండా పోయింది కదా. అతనేం తప్పు చేశాడు? ఇలాంటి ఒక ప్రశ్న అన్నది మిగిలిపోయింది. న్యాయమైన ప్రశ్నే కదా. నాకు అలా తెలిసే అవకాశాలే లేవు, ఎందుకంటే నేను ఒకే అబ్బాయిని. ఇద్దరు పిల్లలు ఉంటేనే కదా ఈ సమస్య వస్తుంది. మా ఇంట్లో ఒకే అబ్బాయిని కాబట్టి నాకు అటువంటి సమస్యే లేదు. చాలా మంది వచ్చి చెప్తారు, చెల్లెలొచ్చి అలా చేసింది, తమ్ముడు ఇలా చేశాడు. అంటే నేను చిన్న వయసు నుండి పెద్ద వయసులో ఉన్న అన్న చెల్లెల సమస్యలను, అక్క చెల్లెల సమస్య విన్నాను. చిన్న వయసులో వచ్చి నా రబ్బర్ తీసుకుంది, నా ఇది తీసుకుందని ఆరంభించి ఆ డ్రెస్సు వరకును, మా అన్న నా ఆస్తి తీసుకున్నాడన్నంత వరకు విన్నాను. అన్ని లెవెల్స్లోనూ ఈ సమస్యను నేనొచ్చి చూశాను. అలాగుంటున్నప్పుడు నాకు అటువంటిది ఒకటి జరగలేదు కదా. అప్పుడు నేను యోచించాను, ఎందుకు వీళ్ళు ఇలాగనుకుంటున్నారని. అప్పుడు రెబెక్కా దగ్గర ఇటువంటి నెగటివిటీ ఉందా? నెగటివిటీ లేనివారు ఈ లోకంలో లేరు. ఇదే నెగటివిటీయా అని చెప్పి చూస్తున్నప్పుడు రెబెక్కా యొక్క ఒక క్యారెక్టర్ని యోచించవలసి ఉంది. ఆమె దగ్గర ఉండే స్వభావాలలో ఒకటి. వరుసగా ఒకటి చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ సంభవము 27వ అధ్యాయంలో ఉంది. 27th చాప్టర్లో వచ్చి మీరు చదువుకుంటూ వస్తూ 12-13 వచనాల తర్వాత ప్రత్యేకించి 9th and 11th లో ఆమె చెప్తోంది. సో ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, ఊరికే ఉన్న యాకోబును ఆమె పిలుస్తుంది. మీ నాన్న తన పెద్ద కుమారుణ్ణి, అందులోనూ వినండి, వారి తండ్రి వచ్చి అబ్బాయితో మాట్లాడటం కూడా వింటారు. అది వేరు, రహస్యంగా వింది ఆ కథే అది. విని ఈ విధంగా మీ నాన్న ఆశీర్వదిస్తానంటున్నాడు, నువ్వేం చెయ్యి, నువ్వెళ్ళి ఒకదాన్ని తీసుకురా. అందులో చూడండి ఆమె ఏం యూజ్ చేస్తుందో చూడండి. మీ నాన్నకి ఇష్టమైనట్టుగా వండిస్తాను. చాలా క్లియర్గా ఉన్నారు. ఏది చేస్తే ఇస్సాకు వలలో పడతాడో తెలుసు, అవునా? ఎందుకంటే తల్లి యొక్క దుఃఖాన్ని నివారించి ఆదరించింది ఈమె. తల్లి దుఃఖము తొలగాలంటే అందులో చాలా ఉంది. అవును, అదొక ప్యాకేజ్. మీరు తల్లిని గూర్చి ఆలోచన మార్చి భార్యను ప్రేమించాలంటే తల్లి వద్ద ఉండే అన్నిటికీ మీకు ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి. అదే ఏం చేయగలదంటే భార్యను ప్రేమింపజేస్తుంది. అందులో బేసిక్ ఏదని అడిగితే వంట. మన అమ్మ దగ్గర ఆ టేస్ట్. మన దగ్గరుండే సమస్య ఏంటంటే తల్లుల వంటకాన్ని మరిచిపోవడానికి చాలా కాలం పడుతుంది. అవును, ఎందుకంటే పుట్టినప్పటి నుండి తింటూ వస్తున్నాం. అవును, మధ్యలో ఈమె వస్తుంది. అప్పుడు ఈమె వంట అంతకంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటేనే మనమేం చేయగలమో బాగుందని చెప్పగలం. అవునా? పలు సమయాలు మనం అబద్ధమూ చెప్పలేము, నిజమూ చెప్పలేము. ఇరుక్కునేవాళ్ళు కూడా ఉంటారు చూడండి అందులో. అయితే రెబెక్కా అది కూడా క్రాస్ చేసింది. ఇవన్నీ క్రాస్ చేసి ఈమెకి తెలుస్తుంది ఆయనకే వంట ఇష్టము అన్నీ తెలుస్తున్నాయి. అప్పుడు ఈమెం చేస్తుందంటే, యాకోబుతో నువ్వు వెళ్ళు, నేను వంట చేసి తీసుకొస్తా, ఇది తీసుకెళ్ళివ్వు, ఇది తిని మీ నాన్న నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తుంది. అప్పుడు ఇదంతా చూడటానికి పెద్ద ప్లానే వేశారు. పెద్ద ప్రీ ప్లాన్డ్ గా స్పష్టంగా ఉన్నారు. ఒక బ్లెస్సింగ్ ని ఇంటి యజమాని నుండే తీసుకుని చిన్న కుమారునికి ఇవ్వాలని చెప్పి చాలా క్లియర్ గా ఉన్నారు. ఇలాంటి తల్లులు ఈనాటికి కూడా ఉన్నారు, ఈరోజు ఉన్నారు. నాతో మాట్లాడి కొందరు చెప్తారు, మా అమ్మగారు మాకు తెలియకుండానే మా ఆస్తులు మా అన్నకి రాసిచ్చేసింది. ఒకరు చెప్పారు, నాకు తెలియకుండానే మా అమ్మ మెడలో వేసుకున్న 10 సవరాల చైన్ని ఆమె మనవరాలు ఒకరికి ఇచ్చేసిందని చెప్పారు. ఎలాగని అడిగా. నేనొకరోజు వచ్చి చూస్తే ఆమె మెడలో చైన్ లేదు. ఏంటని అడిగితే ఆమె ఎంతో కష్టంలో ఉందని చెప్పింది. అదిచ్చి 3 నెలలయిందని చెప్పింది. 3 నెలలుగా ఇది మరుగు చేసి ఉంచింది. సో అటువంటి వ్యక్తులు ఈ రోజు కూడా ఉన్నారు చూడండి. అలాగుంటున్నప్పుడు ఇది సరేనా తప్ప అనేటువంటి క్వశ్చనే ఇక్కడ వస్తుంది కదా.
దానికి ముందుగా ఈ సంభవానికి వెళ్ళక ముందుగా మనం ఒక సంభవాన్ని ఏం చేయాలి? కొంచెం చూడాలి. ఎక్కడ చూడాలంటే 25వ అధ్యాయం ఆదికాండం పుస్తకము జెనసిస్ 25కి మనం వెళ్ళాలి. అక్కడ 22 and 23 22, 23వ వచనాన్ని మనం చదవాలి. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె అంటే రిబ్కా యొక్క గర్భంలో, సరేనా, గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగవెళ్ళెను. రిబ్కా యొక్క గుణములలో అతి ముఖ్యమైనది ఏంటని మనం గమనించినట్లయితే, తనకేది జరిగినా గాడ్ దగ్గరికి వెళ్ళడం. ఇది ఇన్బిల్ట్ క్యారెక్టర్. ఇప్పుడు రిబ్కాకి ఇక్కడ తల్లిదండ్రులు లేరు, సరేనా. అక్కడ కూడా అన్న ఇంట్లోనే పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. లాబాను అక్కడ వారే ఉన్నారు. ఇక్కడ తల్లిదండ్రులు లేరు. ఇంకా చెప్పాలంటే ఒక దాది ఆమెతో కూడా ఉండింది. రిబ్కాకి హెల్ప్ చేయడానికి ఒక అమ్మ కూడా వచ్చింది. ఆమె చాలా మంచిది, ఎందుకంటే ఆ దాది యొక్క పేరే బైబిల్లో ఉంది. అంటే అటువంటి దాదిగా ఉన్నవారిలో ఆమె పేరు ముఖ్యంగా ఉంది. ఆమె ఈమెతో కూడా వచ్చేసింది. సో ఒక తల్లిలాగా ఉండి ఆమె ఏం చేస్తుంది? చూసుకుంటుంది, అన్ని చేస్తుంది. అలాగుంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒకటి నాకు జరిగితే నేను న్యాయంగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆమె దగ్గరికి వెళ్ళాలి కదా. ఈరోజు ఇంతకాలం గడిచి ఒక మెడికల్ ఇంతగా పెరిగింది. ఇంత ఉన్నప్పటికీ నాకు మొదట ఒక బిడ్డకి ఏదైనా అయితే కూతురు ఎవరికి ఫోన్ చేస్తుందంటే అమ్మకి ఫోన్ చేస్తుంది. అమ్మా ఈ విధంగా అవుతుందని పరిస్థితిని చెప్తుంది, అడ్వైస్ అడుగుతుంది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇవి రెండే వాళ్ళు చేస్తారు. రిబ్కా దాది దగ్గరికి వెళ్ళలేదు. అదేలాగా ఆమె ఏం చేయలేదు, ఆ వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు, ఐసక్ దగ్గరికి వెళ్ళలేదు. నేరుగా ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే గాడ్ దగ్గరికి వెళ్తుంది. గాడ్స్ ప్రెసెన్స్ వద్దకు వెళ్తుంది. ఇదే రిబ్కా దగ్గర ఉన్న సూపర్ క్యారెక్టర్. అది ఎటువంటి దానికైనా దేవుని దగ్గర ఉంచి రిజల్ట్ తీసుకునే వ్యక్తి. తనకేదైనా జరిగితే, తన జీవితంలో ఏది జరిగినా దేవుని దగ్గరికి వెళ్దాం, అక్కడ విచారించుదాం, అలాగుంటుంది. ఇటువంటి రీతిలో ఉండే క్యారెక్టర్స్ ఈరోజు కొద్దిపాటి మంది కూడా ఉన్నారు. అయితే వేళ్లతో లెక్కపెట్టేవారుగా ఉన్నారు. ఎటువంటి విషయాన్ని దేవుని దగ్గర తీసుకెళ్లేవారు. టేకింగ్ ఇట్ టు గాడ్స్ ప్రెసెన్స్. ఇమీడియట్గా పోలీస్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. ఫస్ట్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పడం లేదు, తప్పుగా అనుకోకూడదు. మొదటిగా వాళ్ళు వెళ్లాల్సింది ఎక్కడికంటే గాడ్స్ ప్రెసెన్స్. ఒక పరిచారకుని ఫ్యామిలీలో నేను చెప్పేది అది పోయిన జనరేషన్లో. ఆయన తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఆయన మీటింగ్లో చెప్పింది, ఒంట్లో బాగోలేదని చెప్తే అమ్మా ఇలా జ్వరంగా ఉందంటే ఏసే దగ్గర చెప్పమంటారట. తనెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈమె మందు రెడీ చేస్తుందట. ఆ కాలంలో ఇంట్లోనే కదా కషాయం రెడీ చేస్తారు. ప్రార్థన చేసి వస్తే కషాయం రెడీగా ఉంటుంది. ఈమె మందు ఇవ్వనటువంటి వ్యక్తి కాదు. అయితే నువ్వు నా దగ్గర ఎదురు చూడకముందు దేవుని వెతకాలని చెప్పించారు. ఫౌండేషన్ ఎంత బాగుందో చూడండి. ఆ కట్టడం, ఆ దేవుని ఇల్లు కట్టడం అనేది. కొందరున్నారు ఇప్పుడున్నటువంటి వారు పిల్లోడు చెప్పడంతో ఎవండి డాక్టర్ని అపాయింట్మెంట్ అడగండి, డాక్టర్ దొరకడు, సాయంకాలం పిల్లోడిని తీసుకెళ్లాలి, అలాగే. అదే కాకుండా గూగుల్ ద్వారా తెలుసుకుంటున్నారు. దానికంటే ఎంతో మోసంగా ఉంది. డాక్టర్నే అడగడం లేదు, గూగుల్ దగ్గర అడగడం. ఏంటి కారణం? అలాంటివి 10 కుటుంబాలు వాటిని మీరు మైండ్ లో వేసుకుంటారు. ఎక్కించుకుని డాక్టర్తో వీళ్లు మాట్లాడుతుంటారు. మీరు అడ్వైస్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంది కాబట్టి ఈ మెడిసిన్ యూజ్ చేయొచ్చు. డాక్టర్ చూస్తుంటాడు, ఇప్పుడు మీరు డాక్టరా అని చెప్పి. అప్పుడు ఈ రెబకా దగ్గర ఉన్న ఆ ఒక క్యారెక్టర్ ఇమీడియట్ గా దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని దగ్గర వెళ్లి విచారించడం. ఈ యొక్క స్వభావాన్ని ఇక్కడ 27th చాప్టర్లో చూడాలి. ఎందుకంటే ఈ బేస్ నుంచుకొని బేస్తో ఇక్కడ చూడాలి. ఇక్కడ ఈమె దగ్గర ఉన్న స్వభావం వల్ల 25th చాప్టర్లో దేవుడు ఏం చెప్తున్నాడు? నీ గర్భంలో 2 పిల్లలు, క్లియర్ గా ఆన్సర్ చేస్తున్నాడు. ఈ శిశువుల్లో పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని దేవుడు చెప్పాడు. బిగినింగ్ లోనే చెప్పేశాడు. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. టోటల్ వారిద్దరి ఫ్యామిలీ మ్యాప్ ని ఇచ్చేశాడు. వీరు సృష్టించారు, లోనికి తీసుకుంది. ఇదే స్వభావాన్ని మరొక వ్యక్తి దగ్గర బైబిల్లో చూడొచ్చు, మరియ వద్ద చూడొచ్చు, న్యూ టెస్టమెంట్ లో. అద్భుతమైన గుణం. దేవుడు ఒక విషయాన్ని చెప్తాడు, 2 స్థలాల్లో ఆ వర్డ్ని మీరు పర్టికులర్గా మెన్షన్ అవుతుంది బైబిల్లో. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసుకొనెను. ఇప్పుడు దేవుడు చెప్పింది లోనికి తీసుకుంటుంది. ఈ మదర్ దగ్గర ఈ క్యారెక్టర్ ఉంది. ఆ గొల్లలొచ్చి ప్రభుని గురించి చెప్తున్నారు, అదట్లే లోనికి తీసుకుంటున్నారు. ఓకే, గొల్లలు ఎందుకు ఇలా మాట్లాడెళ్తున్నారు? సిమియోను మాట్లాడుతున్నాడు, అదట్లే లోనికి తీసుకుంటున్నారు. ఒక్కొక్క విషయాన్ని మరియా ఏం చేస్తుంది? లోనికి తీసుకుంటుంది. లైట్గా తీసుకోలే. అప్పుడు దేవుడు చెప్పేదాని వెనుక ఏదో ఒకటి ఉంటుంది. ఆ స్పిరిచువల్ మూవ్ ఉంటేనే గాని ఇది లోనికి తీసుకోగలరు. ఒక్కొక్క తల్లికి తన బిడ్డల గురించి ఒక స్పిరిచువల్ గా లోపల ప్రవేశిస్తే దేవుని ఇల్లు వేరేలా నిర్మాణం చేయబడుతుంది. ఎగ్జాక్ట్ వర్డ్ సూపర్ గా ఒకే లైన్లో చెప్పారు. ఈ ప్రోగ్రాం యొక్క లైనే ఇంతే. ఈచ్ అండ్ ఎవ్రీ మదర్కిని ఫాదర్కిని ఆ బిడ్డను గూర్చిన స్పిరిచువల్ ప్లాన్ తెలిసుండాలి. తెలిసుంటే
ఆ ప్లాన్కి తగినట్టుగా పెంచడం ప్రారంభిస్తారు. ఇలా అర్థం చేసుకోవచ్చా? అయితే స్పిరిచువల్ గురించి దేవుని సన్నిధిలోకి వెళ్లి అడిగినప్పుడు ఆ స్పిరిచువల్ ప్లాన్ దేవుడు బయలుపరుస్తాడని కూడా. అవును, బయలుపరుస్తాడు. ఎందుకంటే అడిగారు కదా, బయలుపరిచాడే. ఇప్పుడు ఇలా అర్థం చేసుకోవచ్చుగా. అవును, మా పాస్టర్ వచ్చి తన యొక్క తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆయన తల్లి వెళ్ళి అడిగింది, ఇలా ఈ విధంగా బిడ్డలాగా కడుపులో ఉందని అడిగినప్పుడు దేవుడు చెప్పాడట, నీకొక మగబిడ్డనిస్తానని, ఆరోనని పేరు పెట్టు. అతను అహరోను ఎలాగ ప్రజలను నడిపించాడో అలాగే ఇతడు నా ప్రజలను నడుపుతాడు. యోచించండి, ఈ విషయం వచ్చి మా పాస్టర్ జీవితంలో దాదాపు పుట్టిన 30 ఏళ్ల తర్వాత జరుగుతుంది. ఆయనప్పుడే పాస్టర్ అవుతున్నాడు, ఇవాంజలిస్ట్ గా ఉండాడు. తర్వాత ఆయన పాస్టర్ అవుతున్నాడు, ఇవాంజలిస్ట్ గా ఉండాడు. అవును, ఎలాంటి ఇంపాక్ట్ చేస్తున్నాడో చూడండి. 30 సంవత్సరాలు గడిచి ఈ యొక్క ప్రొఫెసీ ఎలా జరిగింది? అప్పుడు ఆ రోజు ఇచ్చిన పేరుంది కదా, అప్పుడు ఆ తల్లి దగ్గర ఆ మ్యాప్ ఉంది, ఆ యొక్క మ్యాప్ ఉంది. అప్పుడు వారు దాని గురించి ప్రార్థిస్తుంటారు. ఎక్కడికెళ్ళినా మధ్యలో మా పాస్టర్ దేవుని నుండి కొంత దూరం అయ్యారు. యవ్వన ప్రాయంలో ఆయనే చెప్పాడు మెసేజ్లో, వెళ్ళాడు. తర్వాత కొంత లోక ప్రకారంగా వెళ్ళిపోయాడు. అన్నీ జరిగాయి. అయితే ఈ తల్లి వదల్లేదు. దేవా, మీరు చెప్పారు, ఇదే కదా మీ మ్యాపు, తెలుసు కదా మీరు ఇలాగే చేయబోతారనేది. అలా చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే అది కరెక్ట్గా వచ్చేసింది. ఒక తల్లికి తన బిడ్డకు ఏమిష్టం అవుతుంది, ఇష్టం లేనివి, ఏది ఎలర్జీ అన్నీ సెన్స్ చేస్తున్నారు. ఆ స్పిరిచువల్ టోన్ సెన్స్ చేశారంటే పెంచడం వేరేలా ఉంటుంది. టోనును కాదు, టోన్నే మొదటిగా సెన్స్ చేయాలి. అదే బేసిక్. అదే, మిగతావన్నీ మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. గబాలను తినడానికి ఇస్తున్నారు, ఊళ్ళంతా దద్దుర్లయింది. ఓ, ఇది అలర్జీ, మీరు కనిపెట్టచ్చు కదా. అయితే ఇది మీరు కనిపెట్టడం అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే చాలా మంది తల్లులు చెప్తారు, నువ్వు పుట్టకముందే నువ్వు ఇలా ఉండాలని ఇమాజినేషన్ చేశాను, నీవు సేవకు వెడతావని చెప్పి వారిని పెంచుతూ ఉంటారు. అవును, అదే చెప్తున్నాను. ఉన్నారు, వేళలో లెక్క పెట్టేవారు. అది తగ్గిపోతూ వస్తుంది. అది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీరందరూ బిడ్డ మరి పుట్టక ముందే బిడ్డ మీద వీళ్ళ మేప వేసేస్తున్నారు. ఓకే, ఎంతమంది? అవును, బిడ్డ పుట్టక ముందు అది ఎవరిని తెలియక ముందు, అది విన్నాను, బయట దేశాల్లోనూ మన దేశాల్లో తెలీదు. బిడ్డ పుట్టక ముందే మీరు వెళ్ళి స్కూల్లో సీట్ సంపాదించు. ముందుగా బుక్ చేయాలి, ముందుగానే బుక్ చేయాలి. ఎందుకంటే ఆ స్కూల్లో సీట్ దొరకదు. తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత, అంటే మీరు ఒక అడ్వాన్స్లా పే చేయాలి. 3 సంవత్సరాల తర్వాత ఆ జెండర్ని చూసి ఆ తర్వాత సెట్ చేసుకోవచ్చు. అప్పుడు వీళ్ళకి అప్పుడే పిల్లోడిని గుర్చిన మ్యాప్ తయారైంది చూడండి, మైండ్లో ప్రీసెట్ చేసుకుంటున్నారు. కొన్నిసార్లు తండ్రి చెప్తాడు, నేను ఇంజనీర్ చేయాలని ఆశపడ్డా, నా వల్ల కుదరలా, నువ్వైపో. ఈయనొక మ్యాప్ ఇస్తున్నాడు. ఆయన మ్యాప్ ఆయన కాలేకపోయాడు, ఎలాగైనా తోసేయాలని చూస్తున్నాడు. తన బిడ్డ ఆ స్థానానికి రావాలని ఆశ. మీరు ఆశపడేది తప్పు కాదు, తనకైన మ్యాప్ని కరెక్ట్ అని చూడాలి. మీ యొక్క జీవితము దేవుని హస్తంలో ఎలా చెక్కబడిందో అదే విధంగా తన జీవితము దేవుని హస్తంలో చెక్కబడింది. అయితే ఈ రిబాకా దీన్ని ఎంక్వైరీ చేస్తోంది, అంతా క్లియర్గా ఉంది. కడుపులో ఉన్నప్పుడే ఆమెకి ఆ మ్యాప్ దొరికింది, స్పష్టమైంది. ఇప్పుడు చూడండి, మనం ఈరోజు ఒక విషయాన్ని ఎలాగనుకుంటున్నామంటే, తండ్రిది కొడుకు చూసుకోవాలి, కొడుకు తర్వాత మనవడు చూసుకోవాలి. తరతరాలు ఇలాగే కదా, నార్మల్ ప్యాటర్న్. అబ్రహాం ఎవరై ఉండాడు? ఈయనొక వెల్తీ మ్యాన్. ఆయన వచ్చి ఒక బిజినెస్ మ్యాన్. ఏం బిజినెస్ అని చెప్పలేదు, అయితే ఒక బిజినెస్ మ్యాన్, అయితే మంచి దీవెనకరంగా ఉంచుకున్నాడు. సరే, అప్పుడు ఈయన బిజినెస్సే కదా ఈయన చేయాలి, ఐసక్ చేయాలి. బట్ ఈయన వ్యవసాయకుడు, ఫార్మర్, నాటేవాడు. ఇప్పుడు ఈయన ధనవంతుడు, సరేనా? అయితే ఈయన బిజినెస్సే కదా అబ్బాయి చేయాలి. కరెక్ట్. యాకోబు గొర్రెలు మేపేవాడు, మారుతుంది. సరే, జాకబ్కి ఇప్పుడు డబ్బు వచ్చింది, అప్పుడు ఈయన బిజినెస్సే కదా జోసెఫ్ చేయాలి. ఆయన ప్రైమ్ మినిస్టర్ అక్కడ. అప్పుడు మీదే మీ అబ్బాయి చేయాలనేది మీరు నిర్ణయించలేరు కదా, దేవుడు నిర్ణయించి ఫిక్స్ చేసేటువంటిది ఒకటి ఉంది కదా. అవును, మనం ఫిక్స్ చేసింది వేరు. ఫిక్స్ చేసి ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేస్తాం, అది చేస్తాం. అబ్రహాముకి మన వంటి ఒక స్వభావం ఉంది. ఇంత ఆస్తుంది కదా, వీటన్నిటిని తర్వాత చూసుకునేది ఎవరు? నాకు కుమారుడు లేడు, కుమారునిస్తే ఈ ఆస్తిని చూసేవాడిగా ఉంటాడు. దేవా, నువ్వు అన్నిటినిచ్చి కుమారుణ్ణి ఇవ్వలేదే. ఆయన్ని దేశాలకు తండ్రి అని చెప్పాడు ఈయన. అయితే ఇది తప్పు కాదు, ఆలోచిస్తున్నా ఎలిమెంట్ ఉంది. అప్పుడు ఆ స్థలంలో లేదు, ఇది వేరే కాన్సెప్ట్లో ఉంది. ఎందుకంటే ఐసక్ వచ్చి క్రైస్ట్ యొక్క జీనియాలజీలకి రావాలి, సో ఈ కాన్సెప్ట్లోకి రాడు. ఈ మ్యాప్ వచ్చి మీకు అర్థం కావాలి కదా, ఒక కింగ్డమ్ ప్లాన్ అర్థం కావాలి. ఎగ్జాక్ట్ వర్డ్, కింగ్డమ్ ప్లాన్ అర్థం కావాలి కదా. గాడ్ యొక్క ప్లాన్, ఆయనే కింగ్, ఆయన ప్లాన్ ఏంటో తెలియాలి కదా. ఆ ప్లాన్ తెలియకుండా మన ప్లాన్లోనే పిల్లలు రావాలంటే కొన్నిసార్లు వచ్చి గవర్నమెంట్ నుండి వార్ ఫ్రంట్కి ఒక నోట్ పంపుతారు. ఆ నోట్ వచ్చి ఆ అధికారికి మాత్రం అర్థమవుతుంది, తీసుకెళ్లేవానికి అర్థం కాదు. సీల్డ్ కవర్ ఒకటి తెరిచినా అర్థం కాదు, ఎందుకంటే అదొక వ్యత్యాసమైన భాషలో ఉంటుంది. అదొక సంజ్ఞ భాష అంటారు, అది నేర్చుకున్న వారికి మాత్రం అర్థమవుతుంది. ఆ విధంగా మీ ఫ్యామిలీ మీకైనటువంటి ఫ్యూచర్ని గురించి, దాని గురించి ఆయన చేతులు చెక్కున్నాడు, అది మీకే అర్థమవుతుంది.
మీరు కూర్చుని విని శ్రద్ధగా ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదా. మీరు వెళ్ళాలి, గాడ్స్ ప్రెజెన్స్లోకి వెళ్ళాలి, మీరు అడగాలి, మీరు చెప్పకూడదు, దేవుడు చెప్పేది మీరు ఆయన వినాలి. చెప్పింది వినాలి కదా. నేను ప్రీసెట్గా నా బిడ్డ ఇలా ఎలా అవ్వాలని చెప్తే దేవుడు చెప్పేది ఎలా వినగలరు? ఇప్పుడు ఈ మ్యాప్ రిబ్కాకి తెలిసినందువల్ల స్పష్టమయ్యారు. స్పష్టంగా ఉన్నారు. ఒక పీరియడ్లో ఆమె మనసులో పెట్టుకుంది అలా. పెద్దవాడు చిన్నవానికి దాసుడు, పని ముగిసింది, ముగింపుకు వచ్చారు. అవును, ఇద్దరును ప్రత్యేకమవుతారనుంది. అది కూడా 25లో చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. మ్. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చునని 23వ వచనంలో ఉంటది. అప్పుడు యెహోవా ఆమెతో 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఏర్పడుతుంది, 2 విధాలైన జనులొస్తారు అనేటువంటిది కాదు. 2 జనపదములు ప్రత్యేకముగా వచ్చును. ఆ ట్విన్స్ కాన్సెప్ట్లో ఆమెకు క్లియర్గా ఒక మ్యాప్ వేసి ఇచ్చేశాడు. వేసిచ్చాడంతా. ఆ 4 లైన్లలో ఈ ఇద్దరిని గూర్చిన టోటల్ మ్యాప్ ఇచ్చేశాడు. దీనికి కారణం ఈమె ఎంక్వైరీ చేస్తోంది, అడుగుతున్నారు. స్పిరిచువల్ మూవ్. ఇప్పుడు ఈ విషయము అలా వెళ్తుంది, అంతా శ్రవ్యంగా జరుగుతుంది. ఇప్పుడు ఒక స్థలంలో భర్త తప్పు చేస్తున్నాడు. ఈ వ్యూలోనే మీరు చూడాలి. ఓకే, ఇక్కడ వేరే ఒక మ్యాటర్ జరుగుతోంది. దేవుడు చిన్నవాడు యాకోబును ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. భర్త పెద్దోడిని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. స్క్రిప్టే మారుతుంది ఆ చోట. నేనెప్పుడు ఒక విషయాన్ని యోచిస్తా, గాడొచ్చి కారణం లేకుండా ఒక విషయాన్ని చేయడు. ఇప్పుడు రిబ్కా ఇష్యూ అలాగ ఉండనివ్వండి. ఎందుకు ఇస్సాకికి మందదృష్టి? మీరు అబ్రహామును జాకబ్ని చూసినట్లయితే వీరిద్దరికంటే కూడా లోక ప్రకారంగా ఇస్సాకే నీతిమంతుడు. ఇంకా చెప్పాలంటే అధిక సంవత్సరాలు జీవించినవాడు. మీరు చూసినట్లయితే అబ్రహాము కంటే అధిక కాలం ఉన్నవాడే ఇస్సాకు. అబ్రహమే 175, ఈయన 180. అంతటి నీతిమంతుడు. ఈయనకి భార్యలు ఉంపుడుగత్తెలు. ఈయనకు ఒకే భార్య. ఈయనకొక భార్యని. ఆ కల్చర్లో, అదే కల్చర్లో, ఆ కాలఘట్టంలో ఒకే భార్య. ఇంకా చెప్పాలంటే రెబాకా రావడానికి ముందు హీ వాజ్ మెడిటేటింగ్ అని రాస్తుంది. అలాంటి ఒక క్యారెక్టర్. పర్ఫెక్ట్. ఇంకొకటి మీరు ఐసక్ గురించే మాట్లాడితే ఇంకా చెప్పుకోవచ్చు. చాలా పెద్ద క్యారెక్టర్, గొప్ప క్యారెక్టర్. తర్వాత వీళ్ళందరూ ఊరు విడిచి వెళ్ళిన వాళ్ళే ఒక సిచ్యువేషన్లో. కనాన్ నుండి ఐగుప్తుకెళ్ళాడు, ఈయన కనాన్ నుండి సిరియాకెళ్ళాడు. ఈయన అన్ని సిచ్యువేషన్లో లోబడి ఇక్కడే ఉండాడు. ఒబే, హీ ఈజ్ ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. 100%. అయితే ఈయన దృష్టి మాత్రం ఎందుకు మందగిల్లింది? జాకబ్ కూడా అంతిమకాలంలో 2 పిల్లల్ని మనవాళ్లను చూసి ఆశీర్వదించాడు. ఈయన వల్ల 2 పిల్లల్నే చూడలేకపోయాడు. నాకు సమాధానం వస్తుంది, అయితే ప్రేక్షకులు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మంచి ప్రశ్న. ఇతను గుడ్డివాడు కావడానికి ఒక కారణం ఉంది. 100%. అదే చాలా ప్రాముఖ్యం ఇక్కడ. అవును, ఎందుకంటే ఈయన స్పష్టంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా చిన్నవానిని ఆశీర్వదించాడు. గాడ్స్ ప్లాన్ మొత్తం కొలాప్స్ అయ్యేది. ఇప్పుడు గాడ్స్ ప్లాన్కు వద్దాం. దేవుడు మందదృష్టిని కలిగించకపోతే మీరు చెప్పినట్టుగా అతను నేరుగా చూసి ఏషావు పైన ఫిక్స్ చేశాడు తన మైండ్ని. ఈయనకి దేవుడు మందదృష్టిని కలుగజేసినందుకు ఒక రీజన్ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి పెద్దవానిని పైకి తేవాలి. ఎందుకంటే నార్మల్గా ఒక లోక ప్రకారంగా తండ్రి తాట అలాగే ఉంటుంది. ఎందుకంటే జూవిష్ కల్చర్లో, వారి తాటు ఇస్రాయేల్ కల్చర్లో ఎలాగుంటుందంటే పెద్దవాడు జ్యేష్ఠ కుమారుని భాగం, వానికి 2 అంతలు వెళ్ళాలి, అలాగుంటుంది. కానీ ఇతను అలక్ష్యము చేసి వదులుకున్నాడు, అది వేరే విషయం. అవి అతనికి తెలియదు. అవును, అలక్ష్యం చేసి వదిలాడు. ఇతనికి దాని గురించిన ఒక కాన్షియసే లేదు, ఆ స్పిరిచువల్ క్యారే లేదు. రెండవది, రోమీలకు రాస్తూ పౌలు చెప్తాడు, పిల్లలింకా పుట్టకముందే దేవునికి తెలిసిందట ఇది ఇలాగుంటుందని చెప్పి. అలాగుంటున్నప్పుడు దేవునికి తెలుస్తుంది, రిబ్కాకి తెలుస్తుంది. అదే ఇక్కడ ఇంపార్టెంట్. ఇస్సాకుకు మాత్రం ఈ విషయం తెలియదు. ఎలా అర్థం చేసుకోవచ్చా? ఎంతగా ఫాలో చేసే ఐసక్, ఎంతగా దేవుని దగ్గరకు ఉన్న ఐసక్, ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసే ఐసక్ ఒక విషయంలో మిస్ అవుతున్నాడు. ఒక విషయంలో, పిల్లల విషయంలోనూ నేనెప్పుడు చెప్తాను, మీ పిల్లల విషయంలో మీ విల్ కంటే గాడ్స్ విల్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు పిల్లల్ని, నేను చెప్పేది చదువు ఇది అదని కాదు, అధికమైన ప్రీతితో పిల్లల్ని పోగొట్టుకున్నవారు ఉన్నారు. అధిక ఆప్యాయతతో పిల్లల్ని ఏంటంటే ఎంతగా ప్రేమిస్తున్నారో అంత మందలింపు పిల్లలకు అవసరమే. అర్థమైంది. తప్పు చేసినప్పుడు పిల్లల్ని మీరేం చేయవలసి ఉంది? గద్దించాలి. అది అందరి ముందు గద్దిస్తారో వేరుగా పిలిచి గద్దిస్తారో అయితే గద్దించాలి. అయితే ఇక్కడ నేను ప్రేమగా ఉంటాను, ఏది చేసినా గద్దించను అనంటే మిస్టేక్ అవుతుంది. ఇదే విధంగా అనేక మంది తమ పిల్లల్ని చెడిపినవారు ఉన్నారు. ఎందుకంటే శాంసన్ జీవితంలో చాలా క్లియర్గా చూస్తున్నాం. అదేమంటే వారు మంచిగానే పెంచారు, అయితే ఒక స్టేజ్లో గమనిస్తే వీరు భయపడుతున్నారు కుమారునితో మాట్లాడడానికి కదా. పలుచోట్ల అలాగుంటది మీరు చూసినట్లయితే. అప్పుడు మనం ఈ చోట చూస్తున్నప్పుడు ఐసక్ వచ్చి తన కుమారుని మీద ఉన్న ప్రేమతో గాడ్స్ విల్ నుండి బయటికి వెళ్తున్నాడు. సో ఒక చిన్న ట్విస్ట్ అవుతోంది అక్కడ.
ఇక్కడే అబ్రహాము ఈయన- జయిస్తాడు. ఉమ్, దేవుడు చెప్తున్నాడు, ఇష్మాయిల్ను తరిమివేయము, అతని పంపించేయి. అది అతనికి దుఃఖముగా ఉండింది, అవును, కష్టంగా ఉండింది. అవును. అయినా గాని హీ ఒబేస్. ఓబే ద గాడ్స్ వర్డ్, సరిపో. దేవుడు చెప్పాడు. తర్వాత ఇస్సాకును నాకు బలి ఇవ్వు. హ్మ్. ఎంత మాటో చూడండి. అది ఆయన అడుగుతున్నప్పుడు నీ కుమారుని ఇవ్వమని అడగడు. క్లియర్గా ఉన్నాడు. ఎలా అడుగుతాడో తెలుసండి దేవుడు ఆయన దగ్గర? అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఉమ్, నీవు ప్రేమించు, ఇస్సాకును అర్పించుమని చెప్తాడు. అవును, ఎందుకంటే కుమారుడు అంటే ఇస్మాయిల్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే క్లియర్గా ఉన్నాడు దేవుడు, ఈ కుమారుడే కావాలి. వాక్యం చెప్తుంది, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి. ప్యాక్ చేశాడు. అటువంటి దేవుని మాట కుమారుడా, గాడ్స్ వర్డ్. గాడ్స్ వర్డ్. ఈ విషయంలోనే ఇస్సాకు తప్పుతున్నాడు. ఆ క్యారెక్టర్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ స్టాండ్ గమనించండి. మీరు చెప్పినట్టే ఆ, నీవు ప్రేమిస్తున్నది ఒకవైపు దేవునికి తెలుసు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. దేవునికి మనం ఎవరో తెలుసు. అయితే ఆయన ఒక యాంగిల్లో వస్తున్నాడు మన దగ్గరికి. ఇతను దేనికి పైగా నన్ను ప్రేమిస్తున్నాడా అని. అలాంటి ఒక ప్రశ్నను ఆయన అందరి దగ్గర అడుగుతుంటాడు. ఆ, అబ్రహాం దగ్గర ఇలా అడిగాడు. అవును. తర్వాత పేతురు దగ్గర, నేనా చేప, చేపను వదిలి నా వెనకరా. అవును. తర్వాత యోహాన్ దగ్గర, తండ్రిని వలను వదిలి నా వెంబడిరా. తర్వాత ఎలీషా దగ్గర, నీ పొలము ఎద్దులను వదిలిరా. ఏదో ఒకటి ఏదో విడిచిపెట్టి ఒకటి వదిలి నువ్వు ఏది ముఖ్యమనుకుంటున్నావో అదా నేనా. ఆ చోట ఒక క్వశ్చన్ పెడతాడు. లేదు ప్రభువా నువ్వే అని చెప్పినప్పుడు దేవుడు అది బ్లెస్సింగ్గా మారుస్తున్నాడు. ఉమ్, ఇక్కడ ఈయన ఫెయిల్యూర్ అవుతున్నాడు. ఇప్పుడు అలాగే రిబ్కా దగ్గర రండి. ఇప్పుడు పొజిషన్కి ఇప్పుడు వద్దాం. వద్దాం. ఈ తల్లి ఏశావును ప్రేమించలేదని చెప్పలేం. ఎవ్వరైనా సరే జ్యేష్ఠకుమారుని బాగా ప్రేమిస్తారు. అవును, ఓన్ సన్. మన ఊర్లో ఒక సుడికారమే ఉంది, తల్లికి పెద్ద కుమారుడు ఉమ్, అని చెప్తారు. కరెక్ట్. ఎప్పుడు పెద్ద కుమారుడే. రైట్. అంటే ఇంట్లో ఒక నలుగురు అమ్మాయిలున్నా గాని ఆ పెద్ద కుమారునిపైన తల్లికున్న ఆప్యాయత అధికం. అవును, న్యాచురల్. నేచురలే అది. మీరేదైనా చెప్పుకోండి, అంతగా ప్రేమిస్తారు. అంటే అందరినీ కూడా ప్రేమిస్తారు. కరెక్ట్. ఒక చేప ముక్క అధికంగానే పడుతుంది. మనకు తెలియకుండా ఒక గంట అక్కడ ఎక్స్ట్రానే పడుతుంది. అవును. మనం అడిగినప్పుడు అలాగా అది ఎక్స్ట్రా పడిందంటారు. ఆహా అలాగ పడలేదు, వారిగా వేసిందే. ఆ తల్లికి పెద్ద కుమారుడంట. ఆ, అప్పుడు రిబ్కా ఆ ఏశావును ద్వేషిస్తున్నారా? లేదు లేదు, లేదు. ప్రేమిస్తుంది. కాని గాడ్స్ విల్ వదిలి బయటికెళ్ళని అంటున్నారు. ఆ ప్లాన్ ను వారు గ్రహించారు. ఆమెకు అట్లే అబ్రహాము యొక్క స్వభావం, అట్లే అదే స్వభావం. అబ్రహామా కుమారునిస్తావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈమె కుమారునిస్తుంది, ఏశావును. సరిపో, నాకిప్పుడు గాడ్స్ విల్ చేయడం అనేది ముఖ్యం. రైట్, ఓకే. దానికంటే రిబ్కా దగ్గరున్న ఇంకొకటి అట్టర్మోస్ట్ క్రైస్ట్ స్వభావం ఉంది. ఏంటని అడిగితే యాకోబు చెప్తున్నాడు తల్లితో, మీరు చెప్పేదంతా సరే, కుమారుడు అవును, చెప్తున్నాడు. మీరు చెప్పేదంతా కూడా సరే. ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదం కదా, శపిస్తే ఆ, కుమారుడు గ్రహిస్తున్నాడు. అవును. తాను అది అడిగేది న్యాయమైన పాయింటే కదా. న్యాయమైందే కదా. శపిస్తే శాపం నా మీద వస్తుందే, అవును, దొరికిపోతాను నేను నేను. దొరికిపోతానే. ఉమ్, ఈ తల్లి చెప్పిన మాట ఉంది చూడండి, ఆశీర్వాదం వస్తే నువ్వు తీసుకో, ఉమ్, శాపమైతే నాకిచ్చేయి. అబ్బా. ఇది అట్లే క్రైస్ట్ యొక్క స్వభావం, యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన స్వభావం. ఎంతమంది తల్లులు ఇదే మాటని గత తరములో వారు చెప్పి నేను విన్నాను. బిడ్డ ఒంట్లో బాగోక పడుకునుంటది, అమ్మ చెప్తుంది, దేవుడా, ఆమెకి దేవుడు తెలుసో తెలీదో, ఏ దేవుని సేవిస్తుందో సెకండరీ, తల్లి అన్నిటికీ తల్లే. ఉమ్, ఆమె చెప్తుంది, దేవుడా, ఈ జ్వరాన్ని నాకిచ్చేయి, ఉమ్, ఆ పిల్లోని కాపాడివ్వమని చెప్తుంది. ఒక హవ్వ ప్రార్థించింది నాకింకా జ్ఞాపకముంది. వాళ్ళ బిడ్డకి ఒక అంటువ్యాధి వచ్చింది, ఈ చికెన్ పాక్స్ అన్నది వచ్చింది. ఉమ్, ఆ తల్లి ఆ బిడ్డనుంచుకుని ప్రార్థన చేసింది, ఈ బిడ్డ ఇది సహించలేదయ్యా, ఇది నాకిచ్చేయండి, బిడ్డను కాపాడండి. మీరు నమ్ముతారో లేదో, మరుసటి రోజు ఆ బిడ్డ సరి అయింది, మూడో రోజు ఆ తల్లికి వచ్చింది. ఇందువల్లే వచ్చిందని చెప్పడంలా అవును. జరిగిన ఒక అది సరే. కోఇన్సిడెన్స్ అది సరే. వచ్చింది. నేనెందుకు చెప్తున్నా, ఇదే ఒక తల్లి యొక్క ఉన్నత స్వభావం. ఈ స్వభావం తల్లిలోకి రావడానికి కారణం క్రైస్ట్. ఉమ్, ఎందుకంటే మనిషిని దేవుడే కదా సృజించాడు. అవును. స్త్రీ పురుషునిలో దేవుని స్వభావమే కదా ఉండాలి. అవును. పురుషునిలో ఏలుట, స్త్రీలోకి ప్రేమ ప్రభువు నుండే వచ్చింది. ఎందుకంటే వారిలో డీఫాల్ట్గా అది ఉండదు. ఉమ్, ఇప్పుడు నేనొకటి క్రియేట్ చేస్తున్నానంటే నా స్వభావంలోనే అది క్రియేట్ చేస్తున్నా. అప్పుడు గాడ్ ఇద్దరిని వేరు చేస్తున్నప్పుడు ఒక తల్లి ఆదరించున్నట్లుగా అని కదా చెప్తున్నాడు. అవును. అప్పుడు ఆ ప్రేమ అన్నది తల్లిలో ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని దగ్గర నుండి వస్తుంది. ఉమ్. అప్పుడు క్రైస్ట్ యొక్క ఆ ప్రేమ అట్లే రిబ్కా దగ్గర ఉంటుంది. సో ఆ క్యారెక్టర్, ఆ లాస్ నేను అంగీకరిస్తాను, ఆ శాపాన్ని నేను స్వీకరిస్తాను, బ్లెస్సింగ్ నువ్వు నీవు తీసుకో. తీసుకో అన్న గొప్ప విషయం క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. ఎంతమంది దగ్గర ఉంటుంది? ఎంతమంది దగ్గర మీరు చూడగలరు? ఈరోజు నాకు తెలిసి
పిల్లోడికి జ్వరమంటే ఆ రూంలోనికి వెళ్ళని తల్లిదండ్రులున్నారు. ఉమ్, రేపు నాకు పనుంది, తన ప్రక్క నుండి జ్వరమొస్తే రేపు ఆఫీస్కి వెళ్ళలేనని చెప్పి పని మనుషులనో తాత అవ్వలను చూసుకోమని చెప్పి వెళుతున్నప్పుడు పిల్లోని పట్టుకుని చూసి, సరే అమ్మా నేను పనికెళ్తున్నాను, నానా పనికెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళే తల్లిదండ్రులున్నారు. దానికి వాళ్ళు చెప్పే ఒక న్యాయమైన కారణం. ఏ కారణం తెలుసా? నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి, ఇది అంటువ్యాధిగా ఉంది, నాకు సోకితే నేను పని చేయలేను. ఉమ్, డాక్టర్ దగ్గర వైద్యానికంతా డబ్బు ఇచ్చేస్తారు, అన్నిస్తారు, కారిస్తారు, డ్రైవర్ ఏర్పాటు చేస్తారు, అయితే వారి ప్రక్కన కూర్చోరు. ఈ స్వభావం ఎంతమందికి వస్తుంది ఈరోజు? ఇదియే రిబ్కా వెనుక ఉన్నటువంటి నెగటివిటీకి వెనుక ఉన్న పాజిటివిటీ. నెగటివ్లో ఒక పాజిటివ్. చాలామంది ఈ నెగటివ్ని నెగటివ్ అవునవును. అనుకుంటారు, కానే కాదు. ఆ ఇందులో ఒక తల్లి విషయం ఉంది. ఇస్సాకు చేయదలిచిన తప్పు నుండి ఆమె కాపాడి. అవును, ఒకవేళ ఏషావును ఆశీర్వదించినట్టయితే కథ మారిపోతుంది. కథ వేరే రాంగ్. గాడ్స్ విల్ నుండి బయటికెళ్ళుంటాడు. అతను ఆశీర్వదించకూడదనే మందదృష్టి కలిగిస్తున్నాడు దేవుడు. కనబడకుండా పోవడానికి రీజన్ అదే. ఇందులో నాకిష్టమైన విషయం ఏంటంటే, అది ఐసక్ ఒక స్క్రీన్ ప్లే చేస్తున్నాడు, రెబెక్కా ఒక స్క్రీన్ ప్లే చేస్తోంది, గాడ్ ఒక స్క్రీన్ ప్లే చేస్తున్నాడు. ఆయన కూడా అద్భుతంగా నడిపిస్తున్నాడు, షేప్ చేస్తున్నాడు. అలా షేప్ చేసి ఆ బ్లెస్సింగ్ని, ఆ దేవుని విల్కి ఆమె తన్ను వదులుకుంటుంది. ఉమ్, గాడ్స్ విల్ చేయబోతుంది. ఒకవేళ ఈ కోపములో ఇస్సాకు ఒకవేళ రిబ్కాని శపిస్తే ఆ శాపం వస్తుంది. ఆయన చేయలేదు. శపించలేడు. ఎందుకంటే ఇస్సాకు రిబ్కా ఒకే మాంసం. అవును, అది ఇస్సాకు తెలుసు, ఈమెను శపిస్తే శాపం నాకే వస్తుంది. అవును. ఇప్పుడు కొంతమంది చెప్తారు భార్యకి అదవుతుంది ఇదవుతుందని, అయితే ఈయనే చూసుకోవాలి, వేరెవరు చూస్తారు? అవును. అందువల్ల అప్పుడు భార్యకి కాకూడదనే ప్రార్థిస్తారు అనేక. అవును. ఆ విధంగానే మరి ఈ రెబ్కా యొక్క స్వభావం ది బెస్ట్ అని నేను క్రైస్ట్ చెప్తున్నా. లైక్. అది కాకుండా గమనిస్తే ఐసక్ అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు, తిరిగి బ్లెస్ చేసి అతను పంపిస్తున్నాడు. ఐసక్లో ఒక మంచితనం ఎందుకు భార్య చేసిందో అది డీప్గా తెలుస్తుంది. అర్థమైంది ఆ తర్వాత. అవును. ఎందుకంటే ఆమె ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. అవును, ఆ తర్వాత వెళ్ళేప్పుడు బ్లెస్ బ్లెస్ చేసి చేసి పంపుతున్నాడు. పంపిస్తున్నారు, క్లియర్గా ఉన్నారు. కానీ ఈ స్పిరిచువల్ డెప్త్ నాకు ఒక టేక్అవే ఏమంటే, ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క తండ్రితో ఒక స్పిరిచువల్ మ్యాప్, ఒక ఎంక్వైరీ విత్ గాడ్స్ విల్లోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడే ఒక చిత్తాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడని గ్రహిస్తే అతను గొప్ప సర్వశక్తిమంతుడు. అందులో వచ్చి టెన్షన్ ఉండదు. అవును, ఎందుకు తెలిసిపోయింది కదా క్లియర్గా మ్యాప్ ఉంది. ఏంటని. అందులో వ్యర్థమైన సమస్యలు ఉండవు. అవును, ఆయన వీడిని మిషనరీ చేయబోతాడు, మీరితని డాక్టర్ చేస్తున్నారు. 40 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత వాడు చెప్తాడు సేవకెళ్తానని. హే 40 లక్షలు ఖర్చు పెట్టి చదివించానురా, దేవుడు వెళ్ళమంటున్నాడు. చివరికి దేవునికే వెళ్తాడు. ఉమ్, ఇప్పుడేదో ఆదరణగా చెప్పుకోవచ్చు, ఓకేనానా నువ్వు ఈ చదువుని, ఈ మెడిసిన్ కావాలంటే ఉపయోగించుకో అని అంటారు. అంతే కదా మీరు చేయబోతారు. ఈ వ్యర్థమైన ఖర్చులు, టెన్షన్, డిప్రెషన్, తనేమవుతాడో ఇవేవి కూడా మీకు ఉండవు. ఏది ఉండదు. దేవుడు చేస్తాడు, నడిపిస్తాడు. ఇదే ఆయన ప్లాన్. ఇలాగే వెళ్తుంది, కరెక్ట్గా వెళ్తుంది. ఆ పీస్ఫుల్ లైఫ్ మీకు దొరుకుతుంది. ఏదేవైనా చాలా సంతోషం బ్రదర్ జగన్. చాలా స్పష్టంగా రెబెక్కా యొక్క ఆ ఎంక్వైరీ, షీ ఎంక్వైర్డ్ ద లార్డ్ గాడ్స్ ప్రెజెన్స్లో అనే విషయం ఎలా ఉందంటే ఒక స్పిరిచువల్ యుగాన్ని సృష్టిస్తుంది. అవును. సో ఇది మనం ఎంక్వైరీ చేయకపోతే అది మిస్ అవుతుంది ఆ ముఖ్యత్వం. గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు చాలా సంతోషం. మరో కార్యక్రమంలో మరో క్యారెక్టర్ని చూద్దాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం. వందనాలు.